పొలిటికల్ కితకితల సమాహారం కౌంటర్ ఎన్కౌంటర్ కు స్వాగతం. ఎందుకుంటున్నాయా నా మద్దతు? రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని అనుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు అనుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి మీద రాజశేఖర రెడ్డి గారి పేరు మీద కేసు పెడతారు, ఎఫ్ఐఆర్ రాజశేఖర రెడ్డి గారు నిరికిస్తారు అని రాజశేఖర రెడ్డి గారికి ముందు తెలియదు కదా. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అనుకోలేదు రాహుల్ గాంధీ ప్రధాని అన్నారు. రాజశేఖర రెడ్డి గారు అనుకోని ఉండొచ్చు, కానీ రాజశేఖర రెడ్డి గారికి ఇది తెలియదు కదా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడేమో ఇంద్రుడు చంద్రుడు అని పొగిడిన వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేరుస్తారన్న విషయం రాజశేఖర రెడ్డి గారికి ముందు తెలియదు కదా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ దిక్కుమాలిన పార్టీ నా చావు మీద ఎంక్వైరీ కూడా వేయదు అని తెలియదు కదా రాజశేఖర రెడ్డి గారికి. నాకు రాహుల్ గాంధీకి ఏం సంబంధం అండి? ఎందుకు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మునిగిపోయిన పడవ కాకపోతే ఏమనాలి దీన్ని? అన్నా, నేను ఒక మాట అడుగుతా. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇచ్చింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మనం ఏ రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని అనుకున్నామో అది అబద్ధమని నా గుండె నమ్ముతుంది, నా మనసు నమ్ముతుంది. కాబట్టే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరాను. నేను సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని పర్సనల్ గా కలిశాను. వాళ్ళు నన్ను పిలిచి కూర్చోబెట్టి నాకు చెప్పిన విషయం, తల్లి మేము రాజశేఖర రెడ్డి గారి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు, మాకు విషయం తెలియదు. ఒకటి ఆలోచించమ్మా, నా భర్త అంటే సోనియా గాంధీ గారు చెప్పిన మాట, తన భర్త రాజీవ్ గాంధీ గారి పేరు కూడా బొఫోర్స్ కేసులో ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరును పెట్టారు ఎఫ్ఐఆర్ లో. నాకు ఆ బాధ తెలుసు, నాకు ఎంత బాధగా ఉన్నిందో నేనే చెప్పగలను. అలాంటి విషయంలో నేను రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చాను అంటే నువ్వు ఎలా నమ్మావమ్మా అని ఆ రోజు నాతో అన్నమాట. మాకు నిజంగానే తెలియకుండా జరిగిన విషయము, ఇది పొరపాటే తప్ప మాకు తెలిసి చేసిన తప్పు కాదు తల్లి అని వాళ్ళిద్దరూ నాకు చెప్పడం జరిగింది.